90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం సార్. నమస్తే. సార్, బేసిక్గా స్వాదిష్టాన చక్ర మనం మాట్లాడినప్పుడు దానికి ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ఎలా ఉంటుంది ప్రొసీజర్ అని చాలామంది అడగడం జరిగింది. ఎస్పెషలీ సార్, ఇప్పుడు ఈ స్వాదిష్టాన చక్ర మన బాడీ పార్ట్స్లో ఏ దానికి కనెక్ట్ అయి ఉంటుంది? ఒకవేళ ఇది కనుక మనం యాక్టివేట్ చేసుకుంటే మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? అండ్ ప్రీవియస్ ఎపిసోడ్లో మూలాధార చక్ర ప్రాక్టీస్ సెషన్ మీరు చెప్పేటప్పుడు అంటే మనం ఎప్పుడు కూడా రిజల్ట్స్ గురించి ఎక్స్పెక్ట్ చేయొద్దు, జస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ని మీరు ఫీల్ అవ్వండి అని చెప్పారు. కాబట్టి ఇది యాక్టివేట్ చేసుకునే ప్రాసెస్లో వాళ్ళు ఎలాంటివి సిమ్టమ్స్ ఎక్స్పీరియన్స్ అవుతారు, దాని గురించి ఒకసారి డీటెయిల్డ్గా. స్వాదిష్టాన చక్రము మనకి సెకండ్ చక్రము జెనైటల్ ఆర్గన్స్ నుంచి నడుము భాగం అంతా కిడ్నీలు కానీ తర్వాత మన పెల్విక్ గర్డిల్ కానీ అంతా హోల్డ్ చేస్తుంది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ చక్రము. 6 దళాలతో ఉన్న మనము స్వాదిష్టానం గురించి డీటెయిల్గా మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడే మనము యానిమల్ ఇన్స్టింక్ట్ అంటే పశుపతి అని చెప్తారు. జంతు స్వభావముకి తొందరగా దగ్గరగా అంటుకుపోయేది ఈ చక్రం ద్వారా. పశుపతి అంటారు. అంటే ఎవరైతే జంతు స్వభావాన్ని దాటి వెళ్ళాలి, జంతు స్వభావం అరవాలనిపి సరిచేస్తుంది, అప్పుడు చేయాలనిపి తొందర అర్జెంట్, అక్కడే ఇంకా దానికి ఒక విచక్షణ, అయ్యో ఇక్కడ రోడ్డు మీద ఇలా చేయకూడదే, అరే ఇట్లా అరవకూడదే అనే దానికి విచక్షణే ఉండదు. ఇన్స్టింక్టివ్ లైఫ్, నేను అప్పుడు చేయాలంటే చేయాలి, ఉండాలంటే ఉండాలి, తినాలంటే తినేయాలి. ఇలాగ ఒక విచక్షణ లేకుండా, ఒక కంట్రోల్ లేకుండా పోయేది ఈ చక్ర వల్లనే. అండ్ అలాగే మీరు జెనైటల్ అన్నారు కాబట్టి సార్, అంటే ఇందులో హార్మోన్స్ రిలేటెడ్గా, అంటే ఒకరి మీద ఇంట్రెస్ట్ కలగడానికైనా, కోరికలు పెరగడానికి, డిజైర్స్, కోరికలు సెంటర్, ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్, అన్నిటికీ ఇదే మూలం. ఓకే. అండ్ దీని ఎంత స్ట్రాంగ్ అంటే ఇక్కడి నుంచి మనం వెళితే చాలా పైకి వెళ్ళగలుగుతాం, లేదా ఇక్కడి నుంచి అధఃపాతాలానికి కూరుకుపోతాం. అంత ఇంపార్టెంట్ చక్రం స్వాదిష్టానం. కొంచెం స్వాదిష్టానం బాగుంది కొద్దిగా అనగానే ఆపోజిట్ అట్రాక్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఎలాంటి కోరికలు వచ్చేస్తాయంటే అసలు మనం నమ్మలేము, ఏంటి ఇలా ఆలోచిస్తున్నా నేను అని అనిపిస్తుంది. ఓకే, దాన్ని అందుకే కంట్రోల్లో పెట్టుకోకుండా ఎప్పుడూ ఈ చక్రాస్ని యాక్టివేట్ చేయకూడదు. మనకి మన ఋషులు మునులు కానీ ఇంత నాలెడ్జ్ ఇంత బాగుంది కదా, ఎందుకు అందరికీ చెప్పేయకూడదు అంటే, ఎందుకు అందరికీ చెప్పకూడదంటే తొందరగా తప్పుదారిపోతారు. తప్పుదారికి తొందరగా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అందరూ అంత ఈజీగా కంట్రోల్ చేయలేరు. కాబట్టి ఇవి బ్రహ్మ విద్యలు. ఇవి సపరేట్గా సైలెంట్గా గురువు నేర్పిస్తాడు. గురువు చూసి ఓకే దిస్ ఇస్ ద టైమ్ యూ ప్రొసీడ్ అని చెప్పగలుగుతాడు గురువు. అంతవరకు అందరూ నేర్చుకునే స్కోప్ ఉండదంటారా? నేర్చుకోవచ్చు, నేర్చుకోవడానికి అర్హత ఉండాలి. ఇప్పుడు అందరూ డాక్టర్లు అయిపోవచ్చు కదా, అందరికీ ఈ మందుకి ఈ రోగంకి ఈ మందు, ఈ మలేరియాకి ఈ మందు, ఫైలేరియాకి ఈ మందు అని అందరికి చెప్పేచ్చు కదా. ఎందుకు ఒక చోట నేర్పిస్తున్నారు? కొన్ని మనం ఇలాంటప్పుడు రియాక్షన్స్ అవుతాయి, ఇలాంటప్పుడు పడవు, ఇలాంటి మందులు ఇక్కడ పనిచేయవు అనేవి అంతా నేర్పించడానికి టైం పడుతుంది. లేదా ఒక మాటకు ఈ జబ్బుకి ఈ రోగం, ఈ జబ్బుకి ఇది అని ఇచ్చేసామనుకో అందరూ డాక్టర్లు అయిపోతారుగా. ఎవ్వరూ నేర్పించలేక కాదు, నేర్పించకూడదని కాదు, కొంత ఎంత కాదనుకున్నా కొంత డిజర్వింగ్ ఉండాలి, కొంత దానికి రిసీవింగ్లో ఉండాలి. అండ్ తీసుకున్నది కరెక్ట్గా అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలి. ఇప్పుడు మనం అన్నీ ఇలాంటివి ఎందుకు నేను ఓపెన్గా మనం చెప్పలేకపోతున్నామంటే, తప్పు తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇంత చాలా అరే బాగుంటుంది లైఫ్ అని చెప్తుంటామా, ఇందులోంచి తప్పేరుతాడు. ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్ ఎదగకపోతే తప్పుగానే ఆలోచిస్తుంది. ఈ మధ్య కూడా చూస్తాం మనం, తల్లి మీద తండ్రి మీద ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ మాటలు మాట్లాడుతూ చేస్తున్నారు. కేవలము అన్నిటినీ తప్పుదారి యూజ్ చేసుకోవడం. ఇప్పుడు మనకి మీడియా కానీ ఫోన్ కానీ ఎంతో అద్భుతంగా యూజ్ అవుతుంది, దాన్ని తప్పుగా వాడుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అండ్ ఇది సెంటర్ స్వాదిష్టానం ఈజ్ ఫర్ ఆపోజిట్ జెండర్ అండ్ హైయెస్ట్ పీక్కి తీసుకెళ్తుంది. ఓకే, ఈ డిజైర్స్ని కరెక్ట్గా మ్యానిపులేట్ చేయగలిగితే, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కనుక కరెక్ట్గా యోగిక్ కల్చర్లో ఉంటే వాళ్ళిద్దరు ఎక్కడికో వెళ్తారు. అమరోలి గనక ప్రాక్టీస్ చేయగలిగితే ఒక ఉమెన్, మూలబంధం ఒక మేల్ గనక ప్రాక్టీస్ చేసి, ఇద్దరూ గనక కరెక్ట్గా ఈ డిజైర్ సెంటర్ని నేను పైకి తీసుకెళ్ళాలి, దీన్ని నేను ఈ కుండలిని యోగ సాధన ద్వారా ఈ స్వాదిష్టానాన్ని ఒక చోట ఒక మంచి లెవెల్లో నేను తీసుకెళ్ళాలి, యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కరెక్ట్గా యోగిక్ తాంత్రిక్ కల్చర్లో ఉంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు. ఆ ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్పలేం. నేను చెప్తున్నా కదా, ఒక ఎక్స్పీరియన్స్ నోటి ద్వారా పదాల ద్వారా ఎక్స్ప్లెయిన్ చెయ్యలేం, అంత బాగుంటుంది. అయితే దీన్ని తప్పు ద్వారాగా యానిమల్ ఇన్స్టింక్ట్తో వాడుకునే వాళ్ళు బాగుపడలేరు.
దీన్ని ఎప్పుడు పర్వర్ట్స్ అయిపోతారు, పిచ్చివాళ్ళు అయిపోతారు, మిస్లీడ్ అయిపోతారు. ఎందుకు అంటున్నాను ఇట్లాగా భయపడించడానికి కాదు, దీని యొక్క ప్రాసెస్ని తెలుసుకోవాలి అని. ఒకవేళ దీన్ని కరెక్ట్గా యాక్టివేట్ చేసుకోవాలి, దీన్ని కరెక్ట్గా చేసుకోండి గురుముఖతహనే. ఇప్పుడు నేను ఏం చెప్పినా కూడా ఇవి ఒక ఐడియా ఇవ్వడానికి, మీలో ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి. కానీ దీని ద్వారా బ్రహ్మ విద్యను యూట్యూబ్లో నేర్చుకోలేం. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మ విద్య కానీ లేకపోతే గొప్ప సిద్ధులు కానీ శక్తులు కానీ ఏదో వీడియో వినేసి నేర్చుకోలేము. ఎన్నో జన్మల కఠోర తపస్సు, దాంతోపాటు సాధన. నిజంగా సాధన చేసే గుణం ఉండాలి. ఇట్ ఈస్ దట్ రిక్వైర్మెంట్ టు ఎస్ నేను చేస్తాను, నాకు ఏది వస్తుంది రాదు వాటితో సంబంధం లేదు, నేను ఇది చేసి ఎవరికి ప్రూవ్ చేయట్లేదు, నాకు నేను ఆ శక్తిని చూడాలనుకుంటున్నాను అని అనుకునేవాడు నిజంగా సాధకుడు అవుతాడు. అండ్ ఎప్పుడైతే మూలాధారం నుంచి స్వాదిష్టానం దగ్గర స్పేస్, మూలాధారం స్వాదిష్టానం చాలా దగ్గర ఉంటాయి మిగతా చక్రాస్తో కంపేర్ చేస్తే. ఈ రెండు కూడా డిజైర్ సెంటర్సే, ఈ రెండు కూడా కోరికలకి బాగా దగ్గరగా ఉంటాయి. ఇది వాటర్ ఎలిమెంట్ అంటారు, జెనైటల్ ఏరియాలో ఉంటుంది. అండ్ వాటర్ కంటెంట్, వాటర్ ఏరియా మనకు కరెక్ట్గా శరీరం లేకపోతే స్వాదిష్టానం ఎప్పుడు ఇంబ్యాలెన్స్ ఉంటుంది. అండ్ స్వాదిష్టాన చక్రము ఎంత త్వరగా మనము కంట్రోల్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంటామో అంత త్వరగా మన లోపల పశువు గుణాలు పోయి క్రియేషన్ వస్తుంది. ఒక టైప్ ఆఫ్ ఐ కెన్ క్రియేట్ సంథింగ్ అనేది వస్తుంది. ఎప్పుడైనా మీరు చూడండి, క్రియేషను ప్రోక్రియేషను యానిమల్ ఇన్స్టింక్ట్ లాగా మారిపోకుండా ఎప్పుడు ఒక క్రియేటివిటీ సైడ్కి వెళ్ళాలి. అండ్ మనకి తెలియకుండానే భగవంతుణ్ణి తయారు చేసేంత శక్తి వస్తుంది. భగవంతుణ్ణి యూ కెన్ రీఇన్స్టాల్ యువర్ సెల్ఫ్. నీ లోపల అంత పవర్ ఓన్లీ స్వాదిష్టానం కూడా. ఎంత పవర్ఫుల్ తెలుసా స్వాదిష్టానం? స్వాదిష్టానంని కంట్రోల్ చేసుకోలేక విశ్వామిత్రుడు సైతం పడిపోతాడు, మేనక వలలో పడిపోతాడు. అందుకని యూ షుడ్ నాట్ గెట్ డీవియేటెడ్. ఓకే, అలాంటి గొప్పవాళ్ళు, ఋషులు, మునులు, విశ్వామిత్రులు లాంటి వాళ్ళు లోక కళ్యాణార్థం చేసిన పాయింట్ అర్థం చేసుకోవాల్సిందంటే స్వాదిష్టానంలో ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్వాదిష్టానం పుష్ చేస్తే యూ విల్ గో ఎ లాట్. ఓకే, దీనికి కావాల్సిన వెరీ ఇంపార్టెంట్ ఉడ్డియాన బంధము. ఉడ్డియాన బంధంతో పాటు మూలబంధము అబ్బాయిలకైతే. అమ్మాయిలకైతే కంపల్సరీగా అమరోలి కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే అంత బాగుంటుంది. వీటితో పాటు ఈ సాధన చేస్తున్నప్పుడు వెరీ ఇంపార్టెంట్గా ఎవరికైనా సరే తొందరగా జలసి, తొందరగా ఒక టైప్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఈ సాధన చేస్తున్న జలస్ కుళ్ళు ఫస్ట్ అది పుష్ చేస్తుంది మాయ. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి మీద కుళ్ళు పడకూడదు. ఎవరి మీద వాడికి వస్తుంది ఏంటి, వాళ్ళు ఏంటి బాగున్నారు, వాళ్ళ ఇలా ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. కుళ్ళు వచ్చిందా మురికి పట్టేసినట్టు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల జీవితం మీద కుళ్ళు బుద్ధి ఉండకూడదు. నో జెలసీ అట్ ఆల్. అండ్ కోరిక షుడ్ నెవర్ డెస్ట్రాయ్ దిస్ ప్లేస్. కోరిక నాకు అది కావాలి, ఇది కావాలి తీసుకొస్తుంది, ఖచ్చితంగా తీసుకొస్తుంది. అందుకే ఆపోజిట్ జెండర్ అట్రాక్ట్ అవుతారు. డబ్బుకి అట్రాక్షన్ ఎక్కువైపోతుంది కోరికలు. నో, నాకు ఇది కాదు పర్పస్ అని తెలియాలి. నేను ప్రాక్టీస్ చేసే సెషన్లో మనకి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవుతాయి. చాలా వస్తుంది తెలియకుండానే. నాకు ఏంటి ఇట్లాగా ఆపోజిట్ జెండర్ మీద అట్రాక్షన్ వస్తుంది, నాకు ఎప్పుడు లేదని ఇట్లా లేను, నాకు ఎందుకు అన్నీ అలాంటి ఆశ కావాలా, అది కావాలి, ఇది కావాలని ఆశలు వస్తున్నాయి, నాకు ఎందుకు ఎప్పుడు కుళ్ళు వస్తుంది, నేను చేయలేకపోతున్నా అని నిస్పృహ ఎందుకు వస్తుంది అని అనిపిస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ కంట్రోల్ చేసుకోవాలి ఎంత కుదిరితే అంత. అండ్ ఈ చక్రము నుంచి, మూలాధార చక్రం నుంచి ఎనర్జీ ఇట్లా పైకి వస్తుంటే ఆ పాములాగా వెళుతుంది అంటారు కదా, ఆ పాములాగా వెళుతున్నప్పుడు కాటేయడానికి రెడీగా ఉంటుంది. యూ షుడ్ నెవర్ లెట్ ఇట్ హ్యాపెన్. దాన్ని మెల్లగా ఏదైతే మనం ఊదితూ మెల్లగా దాన్ని పైకి తీసుకొస్తామో అలాగ మెల్లగా ఆ పామును పైకి తీసుకురావాలి. అండ్ వెళుతున్నప్పుడు స్పైనల్ కార్డ్ నుంచి ఏదో చీమలు పాకుతున్నట్టు ఒక చిన్న థ్రెడ్ వెళుతుంది, ఒక టైప్ ఆఫ్ వస్తుంది. ఓకే, సో అందుకని దీన్ని చాలా జాగ్రత్తగా పైకి తీసుకురావాలి. దీనికి కూడా ఊపిరి చాలా ఉపయోగపడుతుంది. ఈ ఊపిరి చేస్తున్నప్పుడు కంపల్సరీగా కేచరి ముద్ర హెల్ప్ చేస్తుంది 1. అండ్ ఊపిరి తీసుకుంటున్నప్పుడు 1-4-1-4 అని కుంభక క్రియ చేయాలి. కుంభక క్రియ చాలా హెల్ప్ చేస్తుంది. కుంభక క్రియ అంటారు. కుంభ అంటే బ్రెత్ స్టాపింగ్, హోల్డింగ్ యువర్ బ్రెత్ చాలా చాలా ఉపయోగపడుతుంది, హెల్ప్ చేస్తుంది. కేచరి కూడా దీనిలో ఒక భాగంగా హెల్ప్ చేస్తుంది. నాసికాగ్రం కూడా హెల్ప్ చేస్తుంది. అంటే నీ ఫోకస్ అంతా
నోస్ ముందు కనుక పెట్టగలిగితే, అంటే ఫస్ట్ ఫోకస్ ఆన్ దట్ అండ్ దెన్ క్లోజ్ అండ్ ముక్కు చివరిన, ఇది మూలాధారం కానీ స్వాదిష్టానం కానీ రెండు డిజైర్ సెంటర్స్ కాబట్టి ఈ రెండిటికి నాసికాగ్ర ధ్యానం కానీ లేకపోతే కేచరి కానీ చాలా ఉపయోగపడుతుంది. నాలుకని వెనక్కి చేసి వెనక్కి ఎంత పుష్ చేయగలిగితే అంత పుష్ చేస్తే మనకు స్లోగా టంగ్ సెటిల్ అయ్యి ఎక్స్పాండ్ అవుతుంది. కొన్ని రోజులకి దాన్ని యూ కీప్ పుషింగ్ ఇట్. ఈ ఒక్క సాధన చాలు, కేచరి ఒక్కటి చాలు. లైఫ్ విల్ బి మచ్ మోర్ బ్యూటిఫుల్. హ్యాపీనెస్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ట్రాపులు రెడీ అవుతుంటాయి. గుర్తుపెట్టుకోవాలి, ఒక గురువు దగ్గర ఉంటే ఇది జలసిరా కుళ్ళు రాకూడదు ఆపు అని గురువు చెప్పగలుగుతాడు, తిట్టగలుగుతాడు. ఏంటది ఆలోచన, అలా ఎందుకు వస్తుంది, ఇక రాకూడదు, సాధన చేయి, మళ్ళీ చేయి, పుషప్స్ చేయి, రన్నింగ్ చేయి, అక్కడికి వెళ్ళి నీళ్లు తీసుకురా, అక్కడికి వెళ్ళి బిందెల్లో నీళ్లు నింపుకొని తీసుకురా అని గురువు కాళ్ళతో తిట్టి చెప్పేవాడు. చెబితే శిష్యుడు ఎప్పుడు అయ్యో నన్ను మాట అంటాడా అని ఇగో రాదు, తప్పుదారిపోతున్నా అని ఒక దారిలోకి వెళ్తాడు. అందుకోసమే చాలా ఇంపార్టెంట్ గురువు ఉండాలి అంటారు. ఈ రోజుల్లో గురువు దొరకడు. ఈ రోజుల్లో గురువులంతా డబ్బుల కోసమో లేకపోతే ఇంకోటి ఏదో పని కోసమో చాలా రకాల మార్గాలుగా గురువు నిజంగా అనుమానంతో చూస్తాం. గురువు రెడీ ఉన్నా మనకి మైండ్ అనుమానం చూస్తుంది, వీడు నిజం గురువా, వీడికి ఏం తెలుసా, వీడికి అసలు వస్తుందా రాదా అనేటట్టుగా. అందుకని ఒక విగ్రహము, ఒక ఫోటోను, ఒక దత్తస్వరూపము అలా ఏదైనా ఒకటి తీసుకుని ఆయనకు చెప్పుకోండి బాధలు, నాకు ఇట్లా వస్తున్నాయి నువ్వే కాపాడు, నాకు ఇట్లా వస్తున్నాయి నువ్వే చెయ్యి. పశుపతికి చెప్పుకోండి, శివుడికి చెప్పుకోండి, నాకు ఇలా అవుతుంది నువ్వే కాపాడు, దాటించు. కొంతమంది లలితా సాధనలో ఉన్నవాళ్ళు అమ్మవారికి చెప్పుకుంటారు, నాకు సంబంధం లేదు, నువ్వు నాకు పైకి తీసుకెళ్ళాలి. ఈ శక్తి ఎప్పుడైతే పైకి వెళుతూ ఉంటుందో శివుడితో చేరడానికి శక్తి పైకి వెళుతుంది అంటారు. అలా వెళుతున్నప్పుడు రకరకాల కోరికలు ఇబ్బంది పెడతాయి, ఆపుకోవాలి. ఓకే. అండ్ టంగ్ వెనక్కి పెట్టి బ్రీదింగ్, దాంతోపాటుగా ఎంత కుదిరితే అంత లోపల నుంచి ఇచ్చేయడం రావాలి. నోట్ జెలసీ, వరీ అబౌట్ కీపింగ్ ఇట్ విత్ యూ. నా దగ్గర ఉంచుకోవాలి అనేది పోగొట్టుకోవాలి. ఇదే సాధనలో ముఖ్యమైన మార్గం. ఓకే. సో పోగొట్టుకోవడం, ఈ సాధన చేయడం, దీంతో పాటు అమ్మాయిలు అమరోలి ట్రై చేయాలి, అబ్బాయిలు మూలబంధంతో పాటు ఉడ్డియాన బంధం ట్రై చేయాలి. ఓకే. ఏనల్ మజిల్స్ని పుల్ చేయడము, ఊపిరిని ఆపడము, అండ్ దాంతోపాటు కుంభకం చేయడం. ఇది చాలా చాలా వర్కౌట్ అవుతుంది. అండ్ ఎంత త్వరగా సాధనలో పడితే అంత త్వరగా రేపు చెప్పేసుకోవాలి, ఇది 5 ఏళ్ల ప్రాజెక్ట్ అని దిగండి, నేను 5 yearsకి డాక్టర్ అవుతాను, 2-3 daysలో అవ్వను, ఫిక్స్ కదా. సో జాయిన్ అయ్యాక నేను ఎప్పుడు డాక్టర్ అవుతా అని అడగరు. ఈ 5 ఏళ్ళు ఎగ్జామ్స్ అవ్వాలి, ప్రాసెస్ అవ్వాలి, ఫినిష్ అవ్వాలి అని తెలుస్తుంది. అలాగే ఇది కూడా 5 years ప్రాజెక్ట్. నాకేమొచ్చింది, ఈరోజు చల్లదనం అనిపించలేదే, రేపు ఊపిరి తిరగలేదే అని ఇవన్నీ పిచ్చి ఆలోచనలలోకి వెళ్ళొద్దు. ఓకే. ఒకవేళ అలా పిచ్చి ఆలోచన ఉంటే వీటిని చక్రాస్ని టచ్ చేయొద్దు. టచ్ చేస్తే పిచ్చిగా అయిపోతుంది. ఓకే. సో ఇది గనక ప్రాసెస్ చేయగలిగితే స్వాదిష్టానం విల్ బి వెరీ బ్యూటిఫుల్. అండ్ ఆ 6 దళాలని వాటిని ఊహించుకుంటూ మెల్లిగా చాంటింగ్ చేస్తూ దీన్ని ఒక రిథమిక్ ప్రాసెస్లోకి అంటే కంఫర్టబుల్ అయిపోవాలి. ఎలా అయితే రోహిత్ శర్మ హుక్ షాట్ అనగానే కొట్టేస్తాడో, విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్ అనగానే ఎట్లా ఫ్రీగా కొట్టేస్తాడో, అలాగే మనం ఫ్రీగా దానిలోకి సెటిల్ అయిపోవాలి. స్వాదిష్టానం కానీ అట్లా. ఓకే. నో డిజైర్స్, నో కోరికలు, ఎవరిని ఏది ప్రూవ్ చేయడానికి, అన్నీ నాలో ఉన్నాయి, నాలో శక్తి పైకి వెళ్తుంది అనేది స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా జరుగుతుంది. ఊపిరిని వాడండి, ప్రాణముని వాడుకోండి, ప్రాణోత్తనముని కుండలిని అనుకోకుండా పుష్ చేస్తూ పైకి వెళ్తూ ఉండండి. చాలా హెల్ప్ చేస్తుంది. మణిపుర విల్ బి మచ్ మోర్ బ్యూటిఫుల్. అది కూడా బాగుంటుంది. డెఫినెట్గా సార్. అంటే ఈ వీడియోస్ మనం చేసేటప్పుడు నాకు మీ దగ్గర నుంచి అర్థమైంది, మనం ఏది చేసినా అది ప్రాక్టీసే కావచ్చు, లేదు అంటే ఇంకే వర్క్ చేసినా రిజల్ట్స్ గురించి ఎక్స్పెక్ట్ చేయకుండా మీ వర్క్ని మీరు కంటిన్యూ చేస్తే ఆటోమేటిక్గా రిజల్ట్స్ వస్తాయి. ఆటోమేటిక్ రిజల్ట్స్ వస్తాయి. నీకు ఆ కోరిక వచ్చిందంటే నువ్వు రాక్షస గుణానికి వెళ్తున్నట్టు. ఖచ్చితంగా అటు సైడ్ పోవద్దు. మనం సాత్విక గుణంతోనే పైకి పుష్ చేయాలి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ పాయింట్ని చాలా రిజిస్టర్ చేసుకోవాలి. బికాస్ మీరు అన్నట్టుగానే సార్, అంటే మీరు ఏదైతే చెప్తూ ఉన్నారో అదొకసారి ట్రై చేసి, ఒకవేళ అయినా కాకపోయినా వాళ్ళకి వచ్చిన సిమ్టమ్స్ని వాటితోటే ఆ మైండ్లో రిపిటేషన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏదైతే అది అవుతుంది, నేను నా ప్రాసెస్ని ఫాలో అవుతాను అన్న యొక్క మైండ్ సెట్తో ప్రతి సిమ్టమ్ని అనలైజ్ చేయొద్దు. చాలా మంది ఏం చేస్తారంటే, నాకు ఇలా అనిపిస్తుంది, నాకు ఏదైనా అయిపోయిందా, వచ్చేసిందా, అస్సలు చేయదు. అదే మోసం. మనకు అయ్యేది అవుతుంది, నువ్వు తొందరపడకు. నీకేదో తెలుసుకోవాలని తొందరపడకు. ఆటోమేటిక్గా జరుగుతుంది. ప్రాక్టీస్ చేస్తూ పోవాలి, చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా సార్. అండ్ మీరు అన్నట్టుగానే
ప్రాసెస్ని ప్రాసెస్ లాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. బికాస్ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి. అండ్ నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి అయితే చేయలేదు, నేను చేసింది. బట్ అది అలా అవుతుంది కాబట్టి అందరూ కూడా అది ఫాలో అయితే వాళ్ళకు కూడా వాళ్ళు అనుకున్న ఇది రిజల్ట్స్ అవ్వకపోవడం లేదు, ఇది నేను చెప్పేది కొత్తది కాదు, ఎప్పటి నుంచో ప్రాసెస్ చేయగలిగితే వస్తుంది. ఇందులో రాదు, నాకు అవ్వదు, నాకు కుదరదు అనే ఛాన్సే లేదు. అయ్యి తీరుతుంది మిత్రమా, అవుతుంది. నువ్వు చెయ్యడం స్టార్ట్ చేయాలి. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.